క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. సో నాన్నగారికి ఇష్టమైన యాక్టర్స్ ఎవరు? ఆయనతో పాటు చేసిన కో ఆర్టిస్టులు, విలన్స్, కమెడియన్స్ Comedians. విలన్స్ అంటే కోట గారు, చలపతిరావు గారు, అహోతి ప్రసాద్ గారు. ఈ కామెడియన్స్ అంటే బ్రహ్మానందం గారు. వీళ్ళ టీం అయితే భలే ఉండేదండి. ఒక ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, కొండవలస గారు. వీళ్ళందరూ అరేవరే అనుకునే కొంత ఫ్యూ ఫ్రెండ్స్ అన్నమాట. అవును, ఇండస్ట్రీలో అవును. ఎంత బాగా ఉండేవాళ్ళు అంటే షూట్స్ అప్పుడు కానీ షూట్స్ అయిపోయినాక కానీ చాలా బాగుండేవాళ్ళు. అవును. మన అంటే హీరోస్ అంటే ఎప్పుడు ఆర్టిస్ట్గా ఆయన పర్ఫార్మెన్స్ అంటే విడిగా కూడా వాళ్ళని బ్లెస్ చేసేవాళ్ళు. వాళ్ళ వేరే మూవీస్ హిట్ అయినప్పుడు కూడా వాళ్ళతో అంతా కాల్స్ చేసి మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అందరూ బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు అప్పుడు ఆయన మాత్రం. ఓకే. మేమే అనుకునేవాళ్ళం అంటే ఏదో పెద్ద అచీవ్మెంట్లో ఉండేది మాకు. అవును. డాడీ ఈ స్టేజ్కి వచ్చారా అని చెప్పేసి. బట్ నాన్నగారు బాగా బాధపడిన సందర్భాలు ఉండే ఉంటాయి కదా. ఎలా మనిషి ఎలా ఉంటారు? ఎమోషనలా లేకపోతే ఏదున్నా కానీ ఓకే? ఎమోషనల్ అంటే ఇప్పుడు ఏదైనా తను చెప్పింది వెంటనే చేయకపోతే అంటే ఇలా ఇప్పుడు 2-3 సార్లు చెప్తారనుకోండి, అది అక్కడ జరగలేదు అనుకోండి, తనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ లేదా 1 minute or 2 minutes అది అర్థం చేసుకొని చిన్న పిల్లప్పటి నుండి ఫాలో అప్ చేయాలి. అంటే డాడీ మనసు చిన్నపిల్లల మనసు ఇట్లా అంటే ఆయన కోపం వస్తుంది. మళ్ళీ వెళ్ళిపోయి నాన్న అంటే ఏముండదు. అది ఫస్ట్ ఫీల్ అయ్యి ఇంట్లో అంత అలా ఉండేది నేను. మా మదర్ అనేవాళ్ళు అలా అరవగానే కదా, అదే కొంచెం గదినట్టు మాట్లాడగానే నాకు సెన్సిటివ్ నేచర్ ఉన్న వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోయి కొంచెం సైలెంట్గా ఉండిపోతారు కదా. నేను అలా ఉండేది కదా. నెక్స్ట్ మూమెంట్ వెళ్ళిపోయి నేను నాన్నని పలకరించేసేదాన్ని. అందుకని నేను ఆయన తల్లిని, ఆయన బంగారు తల్లి అంటే అసలు పిలుచుకోవడం కూడా నాని తల్లి అని పిలిచేవాళ్ళు చిన్నప్పటి నుండి కూడా. చెప్పాలని గుంటూరు కింగ్ బాగా ఆర్టిస్టులు హైదరాబాద్ లోనే అవైలబుల్ ఉంటారు. గుంటూరులో ఎవరు ఉంటారు? అవునండి, చాలా తక్కువ మంది కదా. సో వీళ్ళ జీవ గారు, జయప్రకాష్ రెడ్డి గారు షూట్లు చేసుకుని వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వెళ్ళిపోతారండి. అవును, అక్కడ లోకల్ వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా తిరగటం చేయటం. సో వాళ్ళకి గుంటూరుకి వాళ్ళే హీరో, అంతే కదా. తర్వాత యంగ్ హీరోస్ తో ఎన్టీఆర్, బన్నీ అందరితో చేశారు కదా. ప్రభాస్ ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో అందరూ డైమండ్ స్పూనే, కానీ అందరూ కష్టపడే వాళ్ళే బాగా. బట్ ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు లాంటి వాళ్ళు డిస్కస్ చేయటం చాలా కష్టం. బట్ చేశారంటే వాళ్ళు ఇంకంత మనం వాళ్ళు ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలా డిస్కస్ చేసే హీరోస్ అంటే వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ లేకపోతే వాళ్ళు ప్రవర్తించే విధానం. ఎక్కువ వినేది జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. ఓకే, ఏం చెప్పేవాళ్ళు? తను 17 years ఉన్నప్పుడు భక్త మార్కాండే అని ఒక టెలిఫిలిం మనకి దూరదర్శన్ చేశారు. ఫస్ట్ అసలు అప్పుడు ఎక్స్పీరియన్స్ జూనియర్ ఎన్టీఆర్తో వాళ్ళతో. నాన్నగారేమో యముడి వేషము, భక్త మార్కండేకి ఆ బాబు అప్పుడు చేశాడు అనమాట. అప్పటి నుంచి బాండింగ్ ఉండేది దాంతో. ఇక అప్పటి నుంచి తను అయ్యా నాన్న అని పిలిచేవాడు డాడీని. ఆయనకి ఎందుకు అది బాగా చాలా క్లోజ్నెస్గా అనిపించేది. ఆ తర్వాత వేరే షూట్స్ దగ్గర కలిసిన తను చేస్తున్నప్పుడు కానీ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ చాలా బాగా బిహేవియర్ కానీ తన వే ఆఫ్ రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుండేది అని చెప్పి పర్టికులర్గా చెప్పేవాళ్ళు తన గురించి. ఎన్టీఆర్ గురించి. ఓకే, ఎన్టీఆర్ గురించి ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ ఇదే చెప్తారు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. నిజంగా అది అలాగే. ఇప్పుడు వేరే చోట కనపడ్డా అంటే వేరే మూవీస్ చేస్తూ ఉంటారు అంటే ఒక ఈ సెట్లో ఉన్నప్పుడు వేరే సెట్లో చేస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా తను అయ్యా అని చెప్పేసి ఎందుకు అలా కామన్గా అయ్యా అని పిలవటం అలా అలవాటు అయిపోయిందంట. భక్త మార్కండే అప్పుడు తను అలా పిలిచేవాడంట ఆ షూట్ అప్పుడు. సామాజిక ఫిలిం సిటీలో జరిగింది. అలా అప్పటి నుంచి అంటే అది చిన్నపిల్లాడు మార్కండేయుడు శివుడి కోసం చేస్తూ ఇతర రాక్షసులు వచ్చి హింసిస్తూ ఉండేవాడు. ఆ టైంలో అయ్యా అని చెప్పేసి తను అలా కన్విన్సింగ్గా మాట్లాడేవాళ్ళం. మాట్లాడే సీన్స్ ఉంది అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక తను అలా ఆ జర్నీలో తన హీరో అయినా కూడా అదే కంటిన్యూ చేసేవాడు. అది నాన్నగారికి ఏంటంటే హార్ట్ టచింగ్ అనమాట. అవును, ఉన్న హీరోలలో తనలాగా ఉండే ఒక హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ అని అందరు చెప్తుంటారు. ఫస్ట్ మనం కూడా వింటూ ఉంటాం. నేను మీకే ఫస్ట్ టైం ఇలా చెప్పడం. అవును, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే తర్వాత రామ్ చరణ్ గారితో కూడా 2 movies చేశారు. నాయక్ అసలు అవుట్ అండ్ అవుట్ సూపర్ అండి. నెక్స్ట్ బ్రూస్లీ చేశారు. మన శ్రీను వైట్ల గారిది. దాంట్లో డ్యూయల్ రోల్ చేశారు. అవును, అదొకటి. అదైతే చేయాలనుకున్నారు ఎప్పటి నుండో ఉన్న కోరిక. అది ఆ మూవీతో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా. సో సెట్స్ లో ఉన్నప్పుడు అంతా చాలా బాగుండేవాళ్ళు. అంత గురూజీ అని చెప్పి చాలా బాగుండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అందరు.